ఫస్ట్ పాయింట్ వచ్చేసి మెయిన్ స్టేటస్ మీద అండి. ఓకే, డ్యూరేషన్ ఆఫ్ ద స్టేటస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఇక్కడ అనమాట. ప్రస్తుతం ఏంటంటే మీరు అమెరికా వచ్చినప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ బిఫోరో మనకి వీసా ఇస్తారు, ఒక 5 years వీసా అనేది ఇస్తారు. సో ఆల్వేస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీసా ఏంటంటే జస్ట్ మెట్రో ట్రావెల్ కార్డ్ లాగా. వన్ టైం ఒకసారి మీరు ఎంటర్ అయ్యారు, మళ్ళీ ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ ఎంటర్ అయ్యారు, మళ్ళీ ఎగ్జిట్ అయ్యారు. లీగల్ పీరియడ్ అది ఉన్నంత వరకు ఓన్లీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పర్మిట్. దట్ ఈజ్ నాట్ యువర్ లీగల్ స్టేటస్ టు లివ్ ఇన్ అమెరికా. అందరూ గుర్తుపెట్టుకోండి ఈ విషయము. నాకు అమెరికా వీసా వచ్చింది అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు కదా. అమెరికా వీసా రావటం కాదు. వన్స్ మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దాటి బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు లీగల్గా మీరు అమెరికా వీసా వచ్చినట్టు లెక్క. ఇదేంటంటే జస్ట్ ఎంట్రీ పర్మిట్. మీరు వెళ్ళటానికి ఫ్లైట్ టికెట్ కొనుక్కుని అమెరికాలో ల్యాండ్ అవ్వటానికి మాత్రమే ఎంట్రీ పర్మిట్. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర మీకు I-94 అనేది ఇస్తారు. ఆ I-94 వచ్చేసి యువర్ లీగల్ స్టేటస్ అలాంగ్ విత్ యువర్ I-20 వ్యాలిడిటీ. ఓకే, ఆ I-94 స్టేటస్ మీకు ఈ 5 years ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దాని ప్రకారం ఇవ్వచ్చు, లేకపోతే మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ప్రకారం ఇవ్వచ్చు, లేకపోతే I-20 వ్యాలిడేషన్ డేట్ ప్రకారం ఇవ్వచ్చు. దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ వేస్ ఆఫ్ గెట్టింగ్ I-94, బట్ దట్ ఈస్ యువర్ లీగల్ స్టే ఇన్ అమెరికా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆ స్టేటస్ వచ్చేసి 4 yearsకి లిమిట్ చేస్తున్నారు. అంటే మీ డ్యూరేషన్ ఆఫ్ స్టే